హాయ్ హాయ్ హలో వెల్కమ్ టు సునీతక్క వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనము నాన్ వెజ్ పికిల్ అనమాట. ఏంటంటే చికెన్ అసలు ఎన్ని రోజుల నుంచి చేద్దామంటే అస్సలు ఏదో ఒక వీడియో చేయడమే అవుతుంది కానీ చికెన్ పచ్చడి పెడదామంటే అస్సలు టైం సెట్ కాలే. ఈరోజు వచ్చేసి స్పెషల్ వచ్చేసి చికెన్ పచ్చడి చూద్దామా. చాలా స్పైసీగా చేసుకుందాము. మనం కారం ఎక్కువ తింటాం కదా, మంచిగా కారం వేసేసి బాగా చేసుకుందాము. చూద్దామా ఎట్లా చేద్దాము చికెన్ పచ్చడి. ఇది నా స్టైల్లో, చూడండి చెయ్యండి, ఓకేనా. నేను చికెన్ పచ్చడికి 2 kg చికెన్ తీసుకున్నా. ఇది పచ్చడికి అంటే చిన్న సైజులో వాళ్ళే కొట్టిస్తారనమాట. కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు వేసేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని బాగా నానబెట్టుకోవాలి. నేను ఫస్టే వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట, మంచిగా కడిగేసి పెట్టుకున్నా. మంచిగా కొంచెం ఆయిల్ వేసేసుకొని 3 వేసేసుకొని మంచిగా కలిపేసేసుకోవాలి. బాగా ఉప్పు పసుపు నూనె పట్టేంత వరకు కలిపి పక్కన పెట్టేసేసుకోవాలి. ఇది నేను 1/2 అవర్ పెట్టుకున్నాను అనమాట. 1/2 అవర్ తర్వాత మనము తీస్తే కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత చూద్దాము. ఇది చికెన్ అనేది మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా, కరెక్ట్ 1/2 అవర్ నానబెట్టుకోవాలి. మంచిగా నానింది. నేను 1/2 అవర్ నానబెట్టుకున్నా, మంచిగా నానింది. చూడండి, ఇప్పుడు ఈ చికెన్ తీసుకొని కొంచెం వేసుకోండి. మంచి ఫ్రై చేయాలన్నమాట. ఎక్కువ వేసుకుంటే మంచి ఫ్రై కాదు. బాగా కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఇలా వాటర్ అంతా వెళ్ళిపోవాలి. చిన్నగా పెట్టుకోండి. ఫ్లేమ్ అనేది చిన్నగా పెట్టేసేసుకుంటే స్లోగా కుక్ అవుతుంది అన్నమాట. ఆయిల్ మాత్రం వేయొద్దు. మనం ఇందాక ఆయిల్ వేసి పసుపు వేసి ఉప్పు వేసి నానబెట్టినాం కదా, అదే సరిపోతుంది మనకి. ఇది వాటర్ వచ్చేంత వరకు, వాటర్ అంతా పోయి వరకు ఉడకబెట్టాలి. మంచిగా ఉడకని మంచి చిన్నగా సిమ్లో పెట్టేసేసుకొని వేయించుకుందాము. స్టవ్ మాత్రం పెద్దగా పెట్టుకోవద్దు, సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇది మొత్తము. చూడండి, నేను అసలు వాటర్ వేసిన అంత చికెన్లో వాటర్, ఇదంతా ఇంత వచ్చినాయి వాటరు. చూడండి, ఇగో ఎంత వాటర్ వచ్చినాయి. ఇవన్నీ ఇంకిపోవాలన్నమాట. వాటర్ అనేది ఒక్క చుక్కు ఉండొద్దు. అప్పటి వరకు మనం ఫ్రై చేసేసుకుందాము. చూడండి, వాటర్ మొత్తం పోయేంత వరకు ఇట్లా చేసుకోవాలి. మొత్తం వేయించుకోవాలి. వాటర్ పోయినాయి కదా, ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకుందాం. ఇదంతా ఆయిల్ వేడి అయిన తర్వాత కొంచెం వేసుకున్నాము. మనకు ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకోవాలి. మరీ ఎక్కువ కాలొద్దనమాట. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగాలి. చూడండి, ఈ ప్రాసెస్లో అయ్యేంత వరకు వేగించి తీసేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ నేను స్టవ్ బంద్ చేసుకున్నా అప్పుడే. ఇది కొంచెం వేడి ఉంది, ఎక్కువ వేడి ఉండొద్దు. అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటే కొద్దిగా నార్మల్గా వేడి ఉంటే సరిపోతుంది. ఇది కలుపుకోవాలన్నమాట. ఇట్లనే కొంచెం ఉండలు లేకుండా కలిపేసేసుకోవాలి. ఇది మనం ఇంట్లోనే రెడీ చేసుకోవాలి. అల్లం వెల్లి పేస్ట్ మాత్రము రెడీమేడ్ వేయకండి, టేస్ట్ రాదు. నేను దాల్చిన చెక్క లవంగాలు వేసేసుకుంటున్నా. చూడండి, ఇదే కప్పుతో కారం వేసేద్దాము. ఇదే కప్పుతోని 1/2 కప్ వేస్తున్నా సాల్ట్. జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, మెంతి పొడి 4 టేబుల్ స్పూన్ వేసిన నేను. ధనియాల పౌడరు. ఇది బాగా కలిపేసేద్దాము. చూడండి, ఇది మంచి చల్లగా అయిపోయింది. మంచిగా బయటనే కదా మనకు గాడుపుకు అనేది చల్లగా అయిపోయింది. చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము చికెన్ పీసెస్ వేసేసుకుందాము. వేసేసుకొని కలిపేద్దాం. ఎంత బాగా వచ్చింది కదా, కలర్ బాగా వచ్చింది. కొత్తది కారం పొడి కాబట్టి కలర్ మంచిగా వచ్చింది. చూసేసుకోండి.
ఇప్పుడు మనము నిమ్మరసం వేసుకుంటున్నాం. నేను ఒక 5-6 నిమ్మకాయలు వెండి పెట్టుకున్నాను అనమాట. నిమ్మకాయలు 6, మొత్తం 6 నిమ్మకాయలు వేసిన, పెద్ద సైజువి. మీరు ఇష్టం, పులుపు ఉంటేనే అది మొత్తం పీల్చేసుకుంటుంది, పులుపు ఏం కాదు. ఆయిల్ అనేది కంపల్సరీ, పికిల్ కదా కంపల్సరీ ఉండాలి. మనం మామిడికాయ పచ్చళ్ళు ఎట్లుంటుంది అట్లనే ఉండాలి ఆయిల్, లేకపోతే దానికి టేస్టే ఉండదు. లాస్ట్ ఫైనల్గా గరం మసాలా పౌడర్ వేసేస్తున్నా. గరం మసాలా పౌడర్ వేసి కలిపేస్తే అయిపోయింది. ఇప్పుడు మనము సాల్ట్ టేస్ట్ చూసుకుందాము. చూసుకొని మళ్ళీ వేసుకోవాలి, ఇంకా పడుతుంది అని అనుకుంటే వేసుకోవచ్చు. మళ్ళీ రేపటి వరకు కూడా కొంచెం పీల్చుకుంటుంది అనమాట సాల్ట్. ఇప్పుడు చూద్దాము. బాగా అయింది, ఇంకా రేపటి వరకు పీల్చుకుంటుంది కాబట్టి. చికెన్ పీస్ పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇదే ప్రాసెస్లో చేయండి, చాలా చాలా బాగా వచ్చింది. నాకైతే మంచిగా ఉంది. రేపటి వరకు మళ్ళీ ఊరుతుంది కదా, ఇంకా టేస్ట్ చేంజ్ అవుతుంది, సూపర్ అవుతుంది. ఇప్పుడే సాల్ట్ చూసుకోండి, మీకు కావాలంటే తర్వాత అయినా వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు చూసుకుంటే బాగుంటుంది అనేసి ఐడియా ఉంటుంది కదా, ఎంత సరిపోతుంది అనేసి మనకు ఒక ఐడియా ఉంటుంది కదా, దాన్ని చూసి వేసుకోండి సాల్ట్. సేమ్ ప్రాసెస్ చూడండి, చెయ్యండి.